ఫంక్షన్ ఎవరిదైనా వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర్లో కూర్చున్న కంచంలో అన్ని వచ్చి చేరుతాయి. ఇప్పుడు ఈ సూత్రం కొంతమంది అక్రమార్కులకు బాగా వంటపడింది. అధికారులే అన్ని సలహాలు సూచనలు అందిస్తుండగా ఇక దోచుకోవడానికి అడ్డు ఎవరుస్తారంటూ ఓ భూమాఫియా రెచ్చిపోతుంది. అధికారులను ప్రసన్నం చేసుకుని ప్రజాప్రతినిధుల అండదండలతో కోట్ల రూపాయల స్థలాలను కనుమరుగు చేసేందుకు కంకణం కట్టుకుంది. అంతేనా కాసన్ని కాసులు పడేసి పత్రాలు, సర్వే నెంబర్లు, కోర్టు నిబంధనలు వంటి పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా చిటికెలో అధికారులతో చేయించుకుంటున్నారు. బోడుప్పల్ పరిధిలోని సర్వే నెంబర్ 69లో నిషేధిత భూములున్నాయి. అందులో 2 ఎకరాలు భూమి వక్ఫ్ బోర్డు కింద చూపబడుతుంది. అయితే కొన్ని నెలల క్రితం వక్ఫ్ భూముల్లో నిర్మాణాలు ప్రారంభం కావడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. బోడుప్పల్కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు ఈ అక్రమాలకు తెరలేపి మొత్తం 36 ప్లాట్లలో నిర్మాణాలకు పూనుకున్నారు. ఇటీవలే ఓ నిర్మాణం ప్రారంభం కాగా మిగతా స్థలాల్లోనూ అక్రమ పద్ధతుల్లో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మేడ్చల్కు చెందిన ఓ అధికారి కనుసండల్లో జరుగుతున్న ఈ తతంగమంతా మొదటి నుంచి అక్రమ పద్ధతుల్లోనే సాగుతుండటం గమనార్హం. ఓ సామాజిక కార్యకర్త దీనిపై జిల్లా కలెక్టర్ వచ్చి ఉన్నతాధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడంట. అయినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం ఎన్నో సందేహాలకు దారితీస్తోంది. వక్ఫ్ భూములు అన్యక్రాంతమవ్వడానికి ముఖ్య కారకులు బోడుప్పల్ వక్ఫ్ ఇన్స్పెక్టర్, రిజిస్టర్, సబ్ రిజిస్టార్ అధికారులేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. తప్పుడు మార్గంలో సబ్ రిజిస్టార్, ఇన్స్పెక్టర్ సహకారంతో భూ బకాసురులు కోట్లు కొల్లగొడుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా మేడ్చల్ అధికారికి భారీగా ముడుపులు అందడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అన్ని తానై ముందుకు నడిపిస్తున్నాడని అంటున్నారు. వక్ఫ్ భూమిని కాజేసిన వారి నుంచి దాదాపు 1.5 కోటి వరకు కాసులు అందినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో గెజిట్లోని పీరియల్ నెంబర్లకు కూడా తారుమారు చేసి వేరే స్థలాన్ని చూపి సర్వే నెంబర్ లెక్కలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారంట. వక్ఫ్ బోర్డు సీఈఓకు కూడా ఓ తప్పుడు నివేదిక అందజేసి పక్కదారి పట్టించినట్లు సమాచారం. ఇక ఈ విషయంలో ఫిర్యాదులు వెల్లవెత్తుతుండటంతో సదరు మేడ్చల్ వక్ఫ్ అధికారికి మెట్టికాయలు కూడా పడ్డట్టు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే మేడ్చల్ అధికారి మాత్రం గెజిట్ ని తప్పుగా చూపుతూ అక్కడ వక్ఫ్ భూములు లేవంటూ ఏకంగా అధికారులనే ఏమరిచేలా చేశాడు. దీనికి తగ్గట్టు రియల్ నెంబర్ 2746ను 10/10 అంటే ఖాళీ స్థలంగా చూపెడుతూ కోర్టు నుంచి ఆర్డర్ కూడా పొందారు. ఇక ఈ సాకుతో అక్రమార్కులకు 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు భారీ ఒప్పందమే కుదుర్చుకున్నాడంట. సబ్ రిజిస్ట్రార్ సహకారం కూడా దండిగా ఉండటంతో ఈ ప్రక్రియను గుట్టుగా ముగించేందుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. స్థానిక మాజీ ప్రజాప్రతినిధి అధికారులు అంతా ఏకమై కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టేందుకు ఓ పద్ధతి ప్రకారం ముందుకెళ్లడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అక్రమాల ఉదంతం ఇక్కడితో ముగియలేదు. దీని వెనకాల ఇంకెన్నో భారీ అక్రమాలు ఉన్నాయని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు. మరి ఈ అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.